అయ్య బాబాయ్, ఫిగర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరయ్యా నువ్వు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు గనక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానివా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు గాని మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? చచ్చాను బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు, అతని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ కాళ్ళకి నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసుండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్లి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి? అలవాటే కదా. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే. రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్, మీరొచ్చేంతసేపోయింది సార్? ఎప్పుడు వచ్చింది? గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా, అక్కర్లేదనుకోండి. ఆపే. ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు? పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా తెల్లమొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు? సార్, నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమి అర్థం కాలేదు? అర్థం కావట్లేదు. అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్, ఈ ఆదిలక్ష్మి ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే. అబ్బా, భలేవండి సార్. సార్, ఆ, మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా. నేనే. ఏంటి? అలాగే. ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. వేరేనా? సార్, నేను ఇంటికి వెళ్తాను. ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు, పదవయ్య, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. రా. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్. సార్, సార్, అదేంటి సార్, మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా? ఎంట్రన్స్ అదేంటయ్యా, మేము ఉండేది పైన. పై పోర్షన్. నీకేనా అబ్జెక్షనా? అబ్బే, ఏం లేదు సార్, మీరు పదండి. ఫ్రూట్స్, స్వీట్స్ 200 వేస్ట్. రావయ్యా. వస్తున్నాను సార్. సత్యా, సత్యా. వస్తున్నా. అమ్మయ్యా, మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి. అబ్బా, నీకు పెద్దానికి టెన్షన్ పట్ట అలవాటు అయిపోయింది. నేను ఉన్నా కదా. ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నమస్కారం అండి. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా, లుంగి కావాలా? దేనికి సార్? కట్టుకోవడానికి. చిచి, నేను అలాంటివాడిని కాదు సార్. శివా, నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే. అంటే ఈ సున్నమంతా నేను మా మేడం కొట్టాలి. ఎంత 10 నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా? సార్, జీవితంలో నాకు తమలపాకు సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మాయి రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటి? నిన్నే ఇల్లు కట్టుకున్నానా, పురాణాలు దవ్వమన్నానా? బ్రహ్మచారి కాబట్టి సిబ్బిలో సున్నం కొట్టుకున్నాం, అంతే కదా? కొడతావా? కొడతాను సార్. రాంబాబు, సున్న వేస్ట్ చేయకు, అసలు తక్కువగా ఉంది. అలాగని పైపైన రాయకు, చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటిదంతా? నా చదువేమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా, లేక నా ఫేసులో రవ్వంతా దోషం పెట్టావా?
మెట్లు ఎక్కలేకపోతున్నామ్మా. ఇదిగో అబ్బాయి, ఏంటమ్మా ఇక్కడ అయ్యాక కిందకి రా, మాకు కూడా కొడదు గాని. మీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా? నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నీళ్లు మోసేవాణ్ణి, బలలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా? అరటి పళ్ళు తిన్నారా? స్వీట్స్ తిన్నారా? అరటి పళ్ళు, స్వీట్లు. సార్, మన బాసు ఎందుకు నన్ను ఇలా కాల్చుకు తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్. ఏం లేదయ్యా, వాళ్ళ అక్కని ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడంట. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి బ్రహ్మచారులంటే అతని కోపం, భయం కూడా. మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్? చేసుకోమని నేను అన్నయ్యా. ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం. ఆఫీసర్ల కోసం, పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం. మరి అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డా ఎలా సార్? కనీసం నీకు పెళ్ళైందని అతను నమ్మించవయ్యా. ఆ నమ్మించడమే ఎలాగాని? వెరీ సింపుల్. వచ్చే నెల 9వ తారీఖు నీ పెళ్లిని ఒక శుభలేఖ వేయించు. భలేవారు సార్, బాస్ నా పెళ్లికి వస్తానంటే? ఆ రోజు రాడు, అతను మ్యారేజ్ డే, నువ్వు సేఫ్ అయిపోతావు. ఓహో, ఆ తర్వాత? ఆ తర్వాత ఉంది, ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో. నీకు పెళ్ళైందని నమ్మేసి ఇంకో బ్రహ్మచారిని పెట్టుకుంటాడు అంతే. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో తెలియటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే అలాగే. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి. అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి ఇది? కార్డ్ సైజ్ అండి. ఆహా, అలాగే. అయితే మరీ చిన్నదైపోద్దండి. ఇదే సైజ్ అండి? మరి ఇదండి? ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. ఓహో, సాధారణంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుందండి. చాలా బాగుంది లోపలకి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. సరే అయితే అరగంట పడుతున్నట్టండి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. ఓకే. అవును సార్. మరైతే ఇంకేముందండి, పొద్దున్నే మొహాలు అవి కడుక్కొని వచ్చేస్తామండి. అలాగే సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. మంచిది సార్. వస్తామండి. నమస్కారం అండి. వెళ్ళండి సార్. పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. సిరిపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు. బంధుమిత్రులు మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు, సార్, చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నావు. పిల్ల కూడా రూపసి, ఎరుప. అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడివి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశావు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని. సార్, సార్, ఇదిగో వేరనా, త్వరగా నీళ్ళు పట్టా. అక్కర్లేదు, అంత ప్రయత్నం అనవసరం. నా డ్రీమ్ లో మీకు పెళ్ళైపోయింది. పాట కూడా పాడుకున్నారు. నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి వచ్చావన్నయ్యా. ఆల్రైట్, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఇంతకు నీ పెళ్లి ఎప్పుడు? 9వ తారీఖు సార్, 9వ తారీఖు. అబ్బా, చంపేశావయ్యా. అదే రోజు నా మ్యారేజ్ డే. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి. సారీ, నీ రాలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ? సారీ సార్, మీరు రాకపోతే ఎలా సార్? మీ నాన్నగారు ఇచ్చారు. సత్యం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు. లోపల మనం వచ్చేసాను సార్. నువ్వెందుకు వచ్చావు నాన్న? కాదురా, పోస్ట్ ఆఫీస్ కని వచ్చాను. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. చాలా పెద్ద ఆఫీసరా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ని. ఇదిగో వాటాను. కూర్చోండి. చాలా సంతోషం అండి. ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు. నీకేనా బుద్ధుందా? మీ ఆఫీసర్ గారు ఏదంటే బల్ల మీద పడుకుంటావా? ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది. దిగరా. నువ్వు ఊరుకున్నా, నీకేం తెలీదు. ఆ? మా బాస్ గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. నిజంగానే? నిజంగా కదూ సార్, కదూ సార్, కదూ సార్. నాకేదోలా ఉందయ్యా. ఒక్క నిమిషం ఊపి పట్టండి. మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం? నాన్న, ఆ. అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళు. అది సినిమాకి వెళ్తానందలేరా? అబ్బా, మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా? ఓహో, ఇంపార్టెంట్ ఆ. డిస్కషన్. అయితే సరే. ఏమండి, ఆ. నేను మళ్ళీ కలుస్తాను. సారీ ఫర్ దిస్. నాట్ ఎట్ ఆల్. సార్, ఆ. 1 minute. మీతో ఒక్క విషయం. అబ్బా, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందామండి సార్. నీ కూడా కదయ్యా. మన స్పార్టెక్ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని. కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాస్టర్కి ఏం తెలుస్తుందండి? అదే తప్పు. ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా. తప్పుకో. రండి సార్. పదండి. రా. రండి సార్.
రామయ్యరా చూడండి చూడండి సార్, మా స్పార్టెక్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? ఆహా బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా, నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్పార్టెక్ అంటే మనకు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్పార్టెక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచెలా తడతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? ఆ. చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. అబ్బా నాన్న, నువ్వు ఉండరా? ఈ రెండు విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగుందుకు వేయాలి. ఏమండి? బాగా చెప్పారు. ఇక చూడండి, మీ స్పార్టెక్ గురించి అడిగిన వాళ్ళతోనూ అడగిన వాళ్ళతోనూ పెళ్లి వాళ్ళతోనూ పెళ్లి కాని అబ్బా వాళ్ళతో నాన్న, పెళ్లి 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 గురించి మనకెందుకు, పెళ్లి మనకెందుకు. సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. మళ్ళీ రండి. వెళ్తున్నారా? వెళ్ళు వెళ్ళు. ఎవడోయ్ మా స్పార్టెక్ అలాగే 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 అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే నాని. భలేవారు సార్, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని తప్పని ఇంటికి తెచ్చేసాడు. రయం ముందే చెప్పావు, సంతోషం. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అరే బాబుగా, ఇందాక మీ నాన్న ఆఫీస్కి వస్తే ఎందుకు త్వరగా పంపించేసావనేగా. ఆ, మా బాస్ కి కొత్త మనుషులు చూస్తే అప్పటికి అలవాటు ఉంది. పైగా కొత్త ప్రోడక్ట్ మొదలు పెట్టాడు. నాన్న 5,000కో 10,000కో అయిపోయిండేవాడు. నీకు అన్నిటికీ తొందరే, వాడి మీద విరుచు మరి పడతారు. ఆ విషయం నాకేం తెలుసే? ఎక్కడికి రా ప్రయాణం? ఆ, ఆ, మా కొలిక్కి మ్యారేజ్. ఆ, మా ఆఫీస్ స్టాఫ్ అందరం వెళ్తున్నాం. ఆ. ఒక వారం రోజులు వచ్చేస్తాను. వస్తానమ్మా, ఆ. వస్తానన్నా. అలాగే. నాన్న, ఆ, నేను లేకుండా ఆఫీస్కి వెళ్ళావు. బాలేవాడివే, నేను ఇంకా ఎందుకు వెళ్తాను రా? ఆ ఆఫీసు కాదు కదా, ఆ రోడ్డు ఛాయలు కూడా వెళ్ళను. అది వెళ్ళకూడదు. వస్తానమ్మా, ఆ. వస్తానన్నా. కామాక్షి, మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో.